అవును. అంటే స్టార్స్ అనండి, మీరు దాన్ని మైథాలజీకో దేనికైనా లింక్ చేసుకోండండి. బట్ ఒక్కొక్క స్టార్‌లో పుట్టిన వాళ్ళు ఈ పర్టిక్యులర్ ట్రేట్స్‌ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లియోలో చాలా స్ట్రాంగ్ మైండ్, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉందనుకోండి. అందులో ఆడవాళ్ళు పుడతారు, మగవాళ్ళు పుడతారు. ఇదే స్టార్‌లో ఇంకో అవును. స్టార్‌లో చాలా సబ్మిసివ్‌గా ఉంటారు వీళ్ళు. అవును. వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన రెండో రకం. పక్కన తిట్టేస్తా ఉంటారు. హస్బెండ్ వచ్చినప్పుడు అది చెప్పలేరు. నీలో నాకిది కోపమొస్తుంది. నువ్వు ఇది కరెక్ట్ చేసుకో అని చెప్పరు. చెప్పకుండా ఏం చేస్తారు? బయట తిడతారు. వేర్ దేర్ అవును. ఈస్ నో సొల్యూషన్. అంటే వీళ్ళు సబ్మిసివ్ పీపుల్. ఇక్కడ అండర్‌స్టాండింగ్ లేదు. కంపాటిబిలిటీతో కరెక్ట్. చెప్పలేకపోతున్నారు. సో, చెప్పలేకపోతున్నా. అది స్టార్ ఎఫెక్ట్ కూడా ఉంది గదా! సో, అది కంపాటిబుల్ కాదు గదా! ఓకే. కేవలం ఆ మనిషి అడ్జస్ట్ అవుతూ ఉంది. కానీ సింపుల్‌గా అడ్జస్ట్ అయినప్పుడు ఒక్క పాయింట్ మీరు అడ్జస్ట్ అయ్యారనుకోండి, మీరు విజువలైజ్ చేసుకోండి. అవతల వ్యక్తి కోసం మీరు అడ్జస్ట్ అయినప్పుడు ఒక 2 కిలోల రాయి మీ మెడ మీద పెట్టుకున్నారు. హ్మ్. ఇంకోసారి అడ్జస్ట్ అవుతారు. 4 కిలోలు పెట్టుకున్నారు. ఇంకోసారి 6 కిలోలు, ఇంకోసారి 8 కిలోలు. 10 కిలోలు రాయి పెట్టుకున్నప్పుడు, 2 కిలోలు రాయి పెట్టుకున్నప్పుడు వంగిపోయి నడుస్తాం కదా! అవును. సో, ఆబ్వియస్లీ 15 కిలోలు మోసేసరికి ఛీ! నేను నడుస్తే చాలు, అవును. లేస్తే చాలు. ఈ రాళ్ళొద్దు, నువ్వొద్దు. రాళ్ళు పడేసి నువ్వు గూడా వద్దు, రాళ్ళొద్దు ఎళ్ళిపోతాం. అవును.